భారతదేశంలోని 119 కోట్ల జనాభా వివరాలు జస్ట్ 1 క్లిక్ తోటి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళకి వచ్చేస్తాయి. అసలు ఈ నాట్ గ్రేడ్ ఎన్పిఆర్ లింక్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా గవర్నమెంట్ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాట్ గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ని ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీతో లింక్ చేశారు. ఈ ఎన్పిఆర్ లో 119 కోట్ల జనాభా వివరాలు ఫ్యామిలీ వైజ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ డేటాని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఓన్లీ డేటా మాత్రమే కాదు, ఈవెన్ గాంధీవా అనే ఒక టెక్నికల్ టూల్ ని యూజ్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ ని కూడా చేయవచ్చు. ఈ నాట్ గ్రిడ్ ని 26/11 ముంబై అటాక్స్ తర్వాత క్రియేట్ చేయబడినది. యాక్చువల్లీ ఇండియాలో పెరుగుతున్న క్రైమ్స్ అంటే టెర్రరిజం కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ వీటిని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ డేటాబేస్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎన్పిఆర్ లో ఉన్న డేటాని సేకరించడం స్టార్ట్ చేసింది 2010 లో. దాని తర్వాత 2015 లో అప్గ్రేడ్ చేయబడినది. ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేయడం వల్ల మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ని ప్రమోట్ చేసింది మన హోమ్ మినిస్ట్రీ. కాబట్టి ఈవెన్ ఎస్పీ లెవెల్ ర్యాంక్స్ లో ఉన్న అధికారులకు కూడా ఇప్పుడు ఈ యాక్సెస్ లభిస్తుంది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే టెర్రరిజం ఆర్గనైజ్డ్ క్రైమ్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అంతేకాదు ఈవెన్ మల్టీ స్టోరీ డేటా అనాలిసిస్ కూడా మెరుగుపడుతుంది. కానీ దీనివల్ల కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రైవసీ కన్సర్న్స్ పెరుగుతాయి అండ్ ఈవెన్ డేటా సర్వేలెన్స్ ఎలా జరుగుతుంది అండ్ ఆల్సో మిస్యూజ్ రిస్క్ కూడా పెరుగుతుంది. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ టాపిక్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ గ్రేడ్ అండ్ ఎన్పిఆర్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.